ఫ్రెండ్స్ పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చిర్రు. ఇప్పుడు ఏం చేస్తారో చూపిస్తా వాళ్ళని. అయితే మెల్లగా రండి. ఏం చేస్తారమ్మా మీరు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏమంగడి మరి మేమైతే మంచిగా. సో మా హనీ అయితే పావులాట అయితే ఆడతాడంట. సో అందుకనే పావులాట ఆడే టైం ఇదేనా ఇది? ఫ్రెండ్స్ అయితే పావులాట ఆడుకుంటా. అందుకనే ఇప్పుడైతే పావులాట ఆడుతుందంట. సో ఈ రోజు సెట్ చేసి పెట్టుకుంటాను. అవ్వద్దు. సో మా హనీ పావులు అయితే మీకైతే నుంచి పావులాట అనిపించగలిగింది ఫ్రెండ్స్. మా హనీకైతే ఇంకా రేపైతే పావులాట ఆడుతుందట. ఇప్పుడైతే పావులన్నీ తీసి అయితే అన్ని తూడ్చి అయితే పెట్టేసుకున్నది. చూపి ఇంకా నీ పావులేవో. సో ఫ్రెండ్స్ మా హనీ అయితే మీకైతే పావులు అయితే చూపిస్తుంది. సో చూసేయండి మా హనీ పావులు. హనీ కూడా కాదు, నావి కూడా. నా పావులు అయితే మీరు చూపించేసా. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇదైతే నాకు బాగా అండర్స్టాండ్. బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఇలా అన్ని సామాన్లు పెట్టుకుంటారు. ఇదైతే ఫిల్టర్, ఇది ఇడ్లీ చేసేది. ఇగో చూడండి, ఇగో ఇడ్లీ చేసేది. ఇంకా ఇదైతే చిన్న బిందె. రేపైతే సండే ఫ్రెండ్స్. మాకైతే ఇంకా నాకైతే రెస్ట్ ఇచ్చిర్రు. నేనైతే రేపు వంట చేస్తాను, టిఫిన్ చేస్తాను. మా ఆయన టిఫిన్ చేసి పెడుతుంది, మా ఆయన లంచ్ గిట్లా చేసి పెడుతుంది. మాకైతే రేపు సండే కదా, చికెన్ తెచ్చి వండి పెట్టాలి. సరేనా? రేపు ఎట్లా పావులాట ఆడుతున్నావు కదా, నీ పావులాట వీడియోలో చికెన్ ఉండాలి. చికెన్ కూడా వండు. ఇక అలా గుత్త పొంగనాలి. నాకైతే ఇడ్లీ చేసి టమాటా చట్నీ నాకు చాలా ఇష్టం. ఇలా అయితే దాని నీకు ఏమన్నా కావాలా? నువ్వు ఈ పెద్ద దోశ పెంక ఇవైతే నా పప్పు డబ్బాలు, పప్పులు వేసుకుని ఇది చూపించినావా? సో ఫిల్టర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చాలా క్యూట్ గా ఉంది. వాటర్ వస్తే వాటర్ వస్తాయా? తిరుగుతలేదు, అది తిరుగుతలేదు కానీ వస్తాయి. ఉంది బాగుంది ఫిల్టర్ అయితే. నెక్స్ట్ ఓన్లీ అయితే ప్లేట్స్, ఇవి స్పూన్స్. పొద్దున మమ్మీ లేవగానే చాయ్ తాగుతుంది, అందుకనే చాయ్ కప్స్. అబ్బా రోజు చాయ్ పెట్టిన. అయితే చూడు ఫ్రెండ్స్, ఈ బాక్స్ అయితే ఎంత బాగుందో. ఇక దీంట్లో ఏమైనా వేసుకోవచ్చు. ఎంత బాగుంది కదా. 3 డబ్బాలు అయితే వచ్చినాయి. డబ్బాలు ఇక్కడ చూడు, బాగుంది. ఇట్లా బిందె ఎత్తుకుంటది ఇట్లా కానీ చేతాను. నెక్స్ట్ హాట్ బాక్స్, గుంత పొంగనాలంట. రేపు టిఫిన్ పొద్దున అనే చేస్తుంది గుంత పొంగనాలు. టిఫిన్ అయితే మా ఇంట్లో గుత్త పొంగనాలు. గుత్త కాదు, గుంత పొంగనాలు. గుంత పొంగనాలు. చూడు ఫ్రెండ్స్, ప్లేట్లు అయితే ఎంత బాగున్నాయి. ప్లేట్లు అయితే రేపు మా ఆయన అయితే అన్నం పెడుతుంది, మేమైతే అన్నం తింటాం. డైరెక్ట్ దగ్గరికి చూపి. మరి ఎంత రేపిస్తున్నారు చికెన్ రేపా? ఇది చూడు, ఇట్లా పిండి విసుకుతా, చపాతి పిండి బాగోనా. ఆ పిండి విసికి ఇలా చపాతీలు బేషన్ తట్ట దీని పెంక మీద రేపైతే దీని చపాతీ పీట రేపు దీని మీద కట్టెల పొయ్యి మీద అయితే వంట చేస్తా. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇదైతే ఒకటి కడాయి. ఇలా రేపు చికెన్ కూడా ఉంటుంది. నేను అట్లా ఇలా మురుగులు ఇట్లా వేసుకోవచ్చు, పూరీలు ఇట్లా వేసుకుంటారు. నెక్స్ట్ దోశ పెంక. నా ఫేవరెట్ దోశ కాబట్టి రేపు నేనైతే టిఫిన్ కోసం దోశ అయితే వేసుకుంటా. ఇంత పెద్ద దోశ వేసుకుంటాను రేపు. నాకు ఇడ్లీ, నాకు డిజైన్ ఇడ్లీ పాత్రలో మాకు ఇడ్లీ, నాకు గుంత పొంగనాలు, నీకు దోశ. మళ్ళీ డాడీకి 3 పెట్టు. డాడీకి కడాయిలో పూరీలు. డాడీకి పూరీ అంటే ఇష్టం కదా, డాడీకి పూరీలు. నెక్స్ట్ ఇదైతే ఆయిల్ వేసుకునేది. ఇట్లా నేను ఆయిల్ వేసుకునేది. ఇది ఒక గంట. ఇదైతే చాకు, ఒక పీట అయితే వచ్చింది. వెజిటేబుల్స్ కట్ చేసుకునేది. నేను ఇంట్లో వెజిటేబుల్స్ కట్ చేసుకుంటా. రేపు కొత్తిమీర, ఉల్లిగడ్డ కట్ చేసుకోనికి. నెక్స్ట్ అయితే ఇంకో ఇట్లా టెన్షన్ పడుతుంది. రాగమాగం చేయకురా. ఇట్లా ఇట్లా కాదు, నేను పెట్టుకుంటాను. నీకే ఇట్లా తీసి ఇట్లా పెడతారు దీని మీద. ఇది చూడండి, ఇదైతే ఇలా పసుపు, ఉప్పు, జీలకర్ర అవన్నీ వేసుకునేది. నెక్స్ట్ కుక్కర్. రేపు మీరు ఎంతమంది మటన్ తెచ్చుకుంటారో, ఎంతమంది కుక్కలు ఉడకబెడతారో చెప్పారు కింద కామెంట్ చేయండి. నేనైతే ఇలా మటన్ అయితే ఉడకబెడతా.
ఎంత పెద్ద ఉంది చూడు చూపెట్టు. అది సరిపోయేంత పడుతుంది కదా. నాకు సరిపోయేంత మంచిగా చూపెట్టు. నెక్స్ట్ చూపించింది ఫైనల్ గా పొయ్యి మనమైతే వండుకునేది అయితే పొయ్యి మీద మెయిన్ పొయ్యి ఉండాలా. నెక్స్ట్ లాస్ట్ కి మీకైతే ఒక ఆయనకి ఇష్టమైంది నా చిన్న బీరువా. ఇలా అయితే నా బట్టలు పెట్టుకుంటా. మినీ బీరువా. మినీ బీరువా ఇంకో ఇలా బట్టలు ఇలా బట్టలే బట్టలే ఇలా ఇలా ఇంకోనేసి అట్లా పెట్టుకోనికే. ఇదైతే చిన్న లాకర్. ఇలా నేనైతే పైసలు దాచి పెట్టుకుంటా. ఎవరికి తెలియకుండా తాళంగి తీసేస్తా. ఇప్పుడైతే ఇంతకు డబ్బులు వేస్తున్నా లేదా మరల్లా? ఇంకో డబ్బులు ఇదైతే పెట్టేస్తున్నా. అందరు తీసుకుంటారని తాళం పెట్టేసేస్తా. నెక్స్ట్ ఇలా గిట మనం ఏమైనా ఫ్రాక్స్ అట్లా పెట్టుకోవచ్చు. కింద గిట ఏమైనా పెట్టుకోవచ్చు. చైన్లు అవన్నీ. నాకు ఇవన్నీ ఇట్లా ఇదైతే ఫుల్ ఇష్టం. దాని తర్వాత ఇది ఇష్టం బాసన స్టాండ్. ఫ్రెండ్స్ నాకైతే నా బీరువా అంటే చాలా ఇష్టం. అట్లే నా బీరువా ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి. అట్లే నా బాసన స్టాండ్ ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి. మరి నా పాలన్నీ ఎట్లుందా కింద అయితే ఒకసారి కామెంట్ చేయండి. సో రేపైతే పావులట ఆడుకోబోతుంది. మాకైతే టిఫిన్ వంట అయితే చేసి పెట్టబోతుంది. చేసాం మా మమ్మీకి మా అందరికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మా హనీ పావుల వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.